అందరికీ నమస్కారం. జూన్ 5వ తారీఖు ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం. ఈ సందర్భంగా పర్యావరణం గురించి మీ అందరి కోసం, భూమి అంటే జీవం లేని మట్టి కాదు, కోట్లాది సూక్ష్మజీవులు, లక్షలాది మొక్కలు, వాటి పెరుగుదలకు అవసరమైన పోషకాల సమ్మేళనం. మనిషికి ప్రకృతికి అవినాభావ సంబంధం ఉంది. ప్రకృతి లేనిదే మానవ మనుగడ లేదు. అటువంటిది నేడు మనం ప్రకృతిని అనేక రకాలుగా ధ్వంసం చేస్తున్నాం. మనిషి స్వార్థపరుడు. చెట్లను కొట్టేసి పక్షులకు గూళ్ళు లేకుండా, జంతువులకు నీడ లేకుండా చేశాడు. ప్రగతి పేరుతో ఫ్యాక్టరీలు పెట్టి అడ్డు అదుపు లేకుండా ప్రకృతి వనరులను దోచేశాడు. స్వచ్ఛమైన గాలి గుండెల నిండా పీల్చుకునే భాగ్యాన్ని లేకుండా చేశాడు. ఇక నగరాలలో గుండెల నిండా గాలి పీల్చుకున్న ప్రతిసారి మనం చిటికెడు కాలుష్యాన్ని ఊపిరితిత్తుల్లో నింపుకున్నట్లే. నగరీకరణ పెరగడంతో ఎయిర్ కండిషనర్లు, కూలర్లు, ఫ్రిడ్జులు వాడేవారి సంఖ్య ఎక్కువైంది. ఫలితంగా గాలిలో క్లోరోఫ్లోరో, కార్బన్ వంటి వాయువుల వాటా పెరుగుతోంది. దీనివలన శ్వాసకోశ వ్యాధులు, చర్మ రోగాలు, మానసిక సమస్యలు వచ్చి పడుతున్నాయి. సౌకర్యాల కోసం ఎదురుచూసేవారి సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల ప్రభుత్వాలు కల్పించే ప్రాథమిక సౌకర్యాలు అందరికీ అందటం లేదు. అపరిశుభ్రమైన పరిసరాలు, ఆరోగ్య సమస్యల కారణంగా రోజురోజుకు దారిద్ర్యం పెరిగిపోతోంది. ఉద్యోగ ఉపాధి పనులను వెతుక్కుంటూ గ్రామీణ ప్రాంతాల నుండి ప్రజలు పట్టణ ప్రాంతాలకు వలస రావడం వలన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దెబ్బతినడమే కాక సౌకర్యాల లేమితో పట్టణాలు, నగరాలలో మురికివాడలు పెరిగిపోతున్నాయి. వీటి వల్ల పర్యావరణంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. కాగా ప్రతి పనికి ఇంధన వనరులు అవసరం. వంట పనుల కోసం, యంత్రాల కోసం, వాహనాలు నడపడానికి, వ్యవసాయానికి, ఫ్యాక్టరీలు, గృహాలలో విద్యుత్ అవసరాల కోసం, ఇలా ప్రతి పనికి ఇంధనం తప్పనిసరిగా అవసరం. ఆధునీకరణలో భాగంగా పరిశ్రమలు పెరగటంతో ఇంధన వనరులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. థర్మల్ విద్యుత్, జల విద్యుత్ తగినంతగా ఉత్పత్తి కావడం లేదు. పెరుగుతున్న జనాభా వల్ల వాడకం మీద మరింత ఒత్తిడి పెరుగుతోంది. దీంతో బొగ్గు, పెట్రోలియం, డీజిల్ నిల్వలు తగ్గిపోతున్నాయి. దీనికి తోడు వీటి ఉత్పత్తి సమయంలో కాలుష్యం కూడా ఏర్పడుతోంది. పరిశ్రమలు వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. అయితే ఇవి వీలైనంత కాలుష్యాన్ని ఘన, ద్రవ, వాయు రూపంలో పరిసరాల్లోకి వదులుతున్నాయి. ప్రతి పరిశ్రమ ముడి పదార్థాలను ప్రకృతి నుండే తీసుకుంటోంది. ఉత్పత్తి క్రమంలో పరిశ్రమలు వస్తువులతో పాటు కాలుష్యాన్ని కూడా పుట్టిస్తున్నాయి. ఈ వ్యర్థాలు కొన్ని నీటిలో కరిగి రసాయనిక, మురికి నీరుగా, ఘన రూపంలోనే విష రసాయనాలుగా, మరికొన్ని రసాయనాలను కలిపెట్టినప్పుడు విషవాయువులుగా పరిశ్రమల చుట్టూ కమ్ముకుంటున్నాయి. అభివృద్ధి అనేది వినాశనానికి దారితీయరాదు. ప్లాస్టిక్ వాడకం కూడా పర్యావరణాన్ని ఎంతగానో దెబ్బతీస్తోంది. ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో కాగితం బట్టతో తయారు చేసిన సంచులు వాడేలా ప్రోత్సహించాలి. క్యారీ బ్యాగులు అందుబాటులోకి రాకముందు ఏ విధంగా సరుకులు తెచ్చుకునేవారో అదే పద్ధతిని పాటించాల్సిందిగా ప్రచారం చేయాలి. పర్యావరణ కాలుష్యంలో నీటి కాలుష్యం ప్రధానమైనది. మనం బ్రతకడానికి నీరు అవసరం. భూమి మీద 3 వంతులు నీరు, 1 వంతు భూభాగం ఉన్న సంగతి తెలిసిందే. 3 వంతుల నీళ్లు ఉన్నా మనకు ఉపయోగపడేది 1% మాత్రమే. చెరువులు, నదులు, భూగర్భంలో ఉన్న నీరు త్రాగేందుకు ఉపయోగపడుతున్నాయి. 1 భాగం నేలలో మనం 3 వంతులు ఉన్న నీటిని కలుషితం చేస్తున్నాం. మంచినీటితో పాటు కోట్ల జీవులకు ఆవాసమైన సముద్ర జలాలను కూడా మురికిమయం చేస్తున్నాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రతి ఏడాది జూన్ 5వ తేదీన జరుపుకుంటున్నాం. పర్యావరణానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన ప్రపంచ అవగాహనను పెంచడానికి ఐక్యరాజ్య సమితి ఈ మేరకు పర్యావరణ దినోత్సవం జరపాలని నిర్ణయించింది. పర్యావరణం పరిశుభ్రంగా, ప్రకృతి పచ్చగా ఉండాలి అంటే
దీనికి ప్రత్యామ్నాయంగా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా చెట్లను పెంచడం వల్ల ఈ సమస్యను కొంతవరకు నివారించవచ్చు. అలాగే పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమంపై అవగాహన కల్పించాలి. అందరికీ స్వచ్ఛమైన గాలి, నీరు ఇవ్వటానికి మన వంతుగా ప్రయత్నించాలని, పర్యావరణం యొక్క ప్రాముఖ్యతను ముందు తరాల వారికి తెలియచేస్తూ దానిని కాపాడుకోవడానికి చేయవలసిన కృషి చేస్తూ వారికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు.